మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్ లో అనుపమకు అదిరిపోయే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. మలయాళంలో ప్రేమ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుపమ శతమానం భవతి సినిమాతో మంచి హిట్ కొట్టారు. ఇక కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత బటర్ఫ్లై వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది. అయితే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ సూపర్ హిట్ సినిమా. డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. టిల్లు స్క్వేర్ పై మొదటి నుంచి సూపర్ బజ్ క్రియేట్ అయింది. రీసెంట్ గా వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. టిల్లు స్క్వేర్ ట్రైలర్ లో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ డీప్ లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయారు. కారులో సిద్దు, అనుపమ ముద్దు సన్నివేశాలు ట్రైలర్ కి హైలైట్ అయ్యాయి. అందరి అటెన్షన్ ట్రైలర్ పై పడింది. సిద్దు డైలాగులతోనే కాకుండా అనుపమ ముద్దు సీన్లతో కూడా ట్రైలర్ తెగ వైరల్ అయిపోతుంది. అయితే టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన అనుపమ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇంతవరకు నువ్వు నా పిల్ల అనుకున్నా, ఇకపై బ్రేకప్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇకపై నీ సినిమాలు చూడను అనుపమ అని మరో అభిమాని హర్ట్ అవుతూ కామెంట్ చేశాడు. ఇలాంటి రోల్స్ మనకెందుకు అనుపమ అంటూ మరొకరు స్పందించారు. ఇలా టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసి అనేక మంది అభిమానులు అనుపమ పరమేశ్వరన్ పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనుపమకు లవ్ బ్రేకప్ అంటూ అభిమానులు చెబుతున్నారు. మొదటి నుంచి సినిమాలో ఎంతో పద్ధతిగా చీరకట్టు ట్రెడిషన్ గా కనిపించిన అనుపమ ఎంతో మంది యువతకు ఫేవరెట్ గా అయ్యింది. అనుపమ తొలిసారి ఆశిష్ హీరోగా చేసిన రౌడీ బాయ్ సినిమాలో లిప్ లాక్ సీన్లతో నటించి షాక్ ఇచ్చింది. అప్పుడే అనుపమ ముద్దు సీన్లపై అభిమానులు హర్ట్ అయ్యారు. అలాంటి సీన్లలో అనుపమను చూసి తట్టుకోలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు సిద్దుతో అనుపమ చాలా ఘాటుగా లిప్ లాక్ సీన్లతో నటించేసరికి ఆమె అభిమానులు బ్రేకప్ చెబుతున్నారు. ఇలా మరోసారి అనుపమ పరమేశ్వరన్ హాట్ టాపిక్ అయ్యారు. ఇక టిల్లు స్క్వేర్ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.